ओके, नमस्ते सभी को। देखिए, आज हम लोग चर्चा करेंगे वाक्यों के बारे में। वाक्य कितने प्रकार के होते हैं, వాక్య किसे कहते हैं, ఓకేనా? ఈరోజు మనం దేని గురించి చదువుకుంటాం? వాక్య సంబంధించిన ఏ ప్రశ్నలు కూడా ఎట్లాంటి క్వశ్చన్ వస్తాయి, వాక్య అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ క్లాస్లో చదువుతాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనకు ఒక క్వశ్చన్ ఉన్నది. ఇక్కడ ఏం క్వశ్చన్ ఉన్నదంటే सुमन, दीपा और राजू साथ पढ़ते लिखते और खेलते कूदते हैं. ఇది క్వశ్చన్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ మీకు వచ్చు అంటే దీని ఆన్సర్ చెప్పండి నాకు. మీకు ఈ క్వశ్చన్ ఆన్సర్ వస్తే నాకు ఒకసారి ఆన్సర్ స్క్రీన్ షాట్ లేకుంటే స్క్రీన్ షాట్ పెట్టి సేవ్ చేసుకుంది. దీనికి కొంతమంది ఈ క్వశ్చన్కి చాలా రాంగ్గా రాస్తారు, ఆన్సరే తప్పు చెప్తారు. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీనికి మనం మంచిగా ఒక ఫార్మేట్లో తీసుకొచ్చి ఒక ఆన్సర్ ఇద్దాం. దీనికి మీరే ఆన్సర్ ఇస్తారు. దీని ఆన్సర్ ఏంటనేది అది మీరే చెప్పేస్తారు. నేను చెప్పాల్సింది ఏం అవసరం ఉండదు. ఇక్కడ ఎవరు చెప్పేస్తారు? మీరే చెప్పేస్తారు. ఓకేనా? జస్ట్ ఈ క్వశ్చన్ నోట్ డౌన్ చేసుకోండి, దాని తర్వాత మనం ముందుకెళ్దాం. ఓకేనా? చేసుకున్నారా? ఓకే, వెర్ ఇస్ ద డస్టర్? గివ్ ద డస్టర్. చూడండి, ఫస్ట్ మనము వాక్య అంటే ఏంటి ఫస్ట్ అది అర్థం చేసుకుందాం. రాయాల్సింది అవసరం లేదు, జస్ట్ నేను సింపుల్ వేలా చెప్తా. వాక్య అంటే నథింగ్, ఒక సెన్సిబుల్ ఏదైతే మనం పదాలని వాడుకుంటామో, कुछ तो भी सेंटेंस हम जब यूज करते हैं तो उसका सही डायरेक्शन में प्रोनाउंस करना, सही डायरेक्शन में लिखना, एक सार्थक अर्थ देना, ఒక సెన్సిబుల్ మంచిగా. క్వశ్చన్ మనకి ఏముంటుందంటే వాక్య అంటే ఏంటి, वाक्य बोले तो क्या है, वाक्य का मतलब क्या होता है. देखिए, शब्द या फिर किसी पद के सार्थक समूह को पद कहते हैं. చూడండి, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ లాస్ట్ తక్ వాచ్ చేస్తే మీకు ఆటోమేటిక్లీగా మీరే ఆన్సర్ చెప్పగలరు. నేను క్వశ్చన్ చెప్తా, మీరు ఆన్సర్ చెప్తారు, అంతే, ఇంకేం లేదు. నేను ఏం రాస్తున్నా ఏం అర్థమయ్యే ఏం కాదు కూడా. ఇప్పుడు కొంచెం జస్ట్ లోపలికి వెళ్ళనియండి, దాని తర్వాత ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, మరి ఎక్కడ ఉండే మనం? शब्द या किसी फिर किसी भी पद के सार्थक समूह को पद कहते हैं. सॉरी, सार्थक समूह को पद नहीं वाक्य कहते हैं. ओके, शब्द या फिर किसी पद के सार्थक समूह को వాక్య कहते हैं. ఏం అర్థం కాలేదు కదా? వస్తుంది, జర సేపు ఆగండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ శబ్ద అంటే ఏంటి ప్రీవియస్ క్లాస్లో చెప్పిన, చూసుకోండి. దాని తర్వాత పద్ అంటే ఏంటి, ఎట్లా వస్తుంది, పద్బంధ్, ఇవన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో ప్రీవియస్ క్లాస్లో చెప్పిన. ఓకేనా? ఇవి వదిలేసేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఎక్స్ట్రా లెవెల్లో పోతున్నాం. ఇప్పుడు అంటే మీరు ఏమనుకోకుండా ఇక్కడ దీని అర్థం ఏంటి చెప్పాలా. ఇప్పుడు సింపుల్ వేలో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తా. చూడండి, ఇదంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకుందాం మనం. ఉడ్తే హే ఆస్మాన్ మే పక్షి, ఇది కరెక్టా రాంగా? ఫస్ట్ నాకు అది చెప్పండి. ఇది రాంగ్ కదా? ఇట్లా మనం ప్రొనౌన్సియేషన్ చెప్తామా? చెప్పం. ఇది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఏముంటుంది? ఇప్పుడు ఎట్లుంటుంది? ఆస్మాన్ మే, ఆస్మాన్ ఫస్ట్ ఏమొస్తుంది? ఆస్మాన్, దాని తర్వాత మే,
దాని తర్వాత పక్షి, దాని తర్వాత ఉడితే, దాని తర్వాత ఏమొస్తుంది హై. చూసి అర్థం చేసుకోండి. వాక్య అంటే ఏంటంటే మనం ఏ సెంటెన్స్కి ఎట్లా ప్రొనౌన్స్ చేస్తామో, ఎట్లా కరెక్ట్ వేలా రాయాలి, దానికే మనం వాక్యం అంటాం. అంటే కొన్ని వర్డ్స్కి మనం సూటబుల్గా సెట్ చేసి దానికి కరెక్ట్గా ఎట్లా రాయాలి. ఇప్పుడు ఇది వాక్య, దీని అర్థం ఏంటి, ఇది వాక్య, ఇది కరెక్ట్ వాక్, దీనికే మనం వాక్య అంటాం. ఏదో ఒక వర్డ్కి మనం రీఅరేంజ్ చేసి మంచిగా కరెక్ట్ ఫార్మేషన్లో పెట్టి దానికి రాసి దానికే మనం వాక్యం అంటాం. ఇంకేం లేదు. వాక్య అంటే ఏంటి, కొన్ని సెంటెన్స్ ఇచ్చిరు, ఇది అంటే శబ్దో యా ఫిర్ కిసి పదకే సార్థక్ సమూహ్. సార్థక్ సమూహ్ మీన్స్ అది సెన్స్ కరెక్ట్ రావాలి. అది మనం వాడేటప్పుడు కూడా అది పదాలు ఏదైతే మనం వాడుతున్నామో అది ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉండాలి. దానికి మనం వాక్య అంటాం. అండ్ సార్థక్ సమూహ్, దానికి ఒక సెన్స్ రావాలి. అంటే ఇట్లా కాదు, ఉడితే హే ఆస్మాన్ పక్షి మే, ఇది ప్రొనౌన్సియేషన్ కరెక్టా కాదు. ఇప్పుడు దానికి మనం ఎట్లా ప్రొనౌన్సియేషన్ చేయాలి, ఆస్మాన్ మే పక్షి ఉడితే హే. దీని అర్థం కూడా అదే. అంటే ఏదైతే వాక్య అంటే ఏంటంటే శబ్ద యా ఫిర్ కిసి పదకే సార్థక్ సమూహకే, అంటే ఏదో ఒక వర్డ్ కావచ్చు, లేకపోతే ఒక పదం కావచ్చు, దాని సెన్సిబుల్, మనం ఏదో చెప్పినప్పుడు ఒక సెన్స్ రావాలి, దానికి కరెక్ట్ సెన్స్ రావాలి, దానికే మనం వాక్య అనేటివి అంటాం. ఇప్పుడు ఇక్కడ సెన్స్ వస్తుందా, ఉడితే హే ఆస్మాన్ మే పక్షి, ఎవరికైతే హిందీ రాదో ఇదే. కానీ ఇట్లా మనం ఎప్పుడు కూడా ప్రొనౌన్సియేషన్ చేయము. ఇది శబ్ద ఉల్టా పల్టా ఉన్నాయి, దీనికి మనం రీఅరేంజ్ చేయాలి. రీఅరేంజ్ చేసిన తర్వాత ఏదైతే కరెక్ట్ సెన్సిబుల్ ఆన్సర్ వస్తాయో దానికి మనం వాక్యం అంటాం. ఇప్పుడు చూడండి, ఆస్మాన్ మే పక్షి ఉడితే, ఓకేనా. ఇప్పుడు కూడా అర్థం కాలేదంటే ఇంకా కొంచెం ఆగండి. జస్ట్ ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయింది కదా, ముందుకెళ్ళిపోయిన తర్వాత మనం ఇంకా మంచిగా నేర్చుకుంటాం. ఫస్ట్ నేను క్వశ్చన్ ఇచ్చిన ఆ క్వశ్చన్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు మన వాక్లు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము చూడండి, వాక్య హిందీలో వాక్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ వాక్ సంబంధించిన మంచిగా ఎట్లాంటి క్వశ్చన్, ఉద్దేశాన్ని విధేయ ఉంటుంది, ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వాక్య. ఎట్లాంటి చూడండి, వాక్యకి మనం 2 పార్ట్లా డివైడ్ చేద్దాం. ఏం 2 పార్ట్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఉద్దేశ, దాని తర్వాత వస్తుంది విధేయ. చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, మర్చిపోకండి. ఇది బ్రెయిన్లో ఫిట్ చేసుకుంది మీరు. ఏంటి, వాక్యకి 2 పార్ట్స్ ఉంటాయి. ఆ 2 పార్ట్స్ మీరు ప్రతి ఒక్క దాంట్లో మీకు చదవాల్సిందే వస్తుంది. వాక్లో ఎప్పటి వరకు సరళ వాక్ చదువుతారో, ఎప్పుడైతే సరళ వాక్ సంయుక్త వాక్ చదివేటప్పుడు మనకి సెంటెన్స్లో వర్డ్స్ చాలా కనిపిస్తాయి, ఉద్దేశ వాక్య. సో ఫస్ట్ మనం దీనికి క్లియర్ఫై చేద్దాం. ఉద్దేశ అంటే ఏంటి అండ్ వాక్య అనేటి ఏంటి, ఓకేనా. ఫస్ట్ మనం దీన్ని క్లియర్ చేద్దాం. దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ పార్ట్ ఆఫ్ ద వాక్య, ఓకేనా. సో ఫస్ట్ మనం దీనికి ఏం చేసుకుందాం, క్లియర్ఫై చేసుకుందాం. ఉద్దేశం అంటే ఏంటి, విధేయ అంటే ఏంటి. ఇక చూడండి, జస్ట్ వినండి. ఉద్దేశ అంటే జో కామ్ కర్తా హై, జో కామ్ కర్తా హై, దానికేమో ఉద్దేశ అంటాం. విధేయ జో కామ్ హో రహా హై, జో కామ్ హో. ఇగో సింపుల్ వేలా అర్థం చేసుకోండి. ఉద్దేశ అంటే జో కామ్ కర్తా హై. ఇప్పుడు నేను ఒక పని చేసుకుంటున్నా అనమాట. ఎక్కడైనా నేను ఒక పని చేసుకుంటున్నా, నేను రాస్తున్న బోర్డు పైన, అంటే నేను ఇప్పుడు ఎవరు, ఉద్దేశ నేనే. ఉద్దేశ అంటే ఇంకా సింపుల్ వేలా చెప్పాలంటే కర్త. ఉద్దేశ అంటే సింపుల్ వేలా రాసుకోండి, కర్త. కర్త మీన్స్ వాట్, సబ్జెక్ట్. ఎవరైనా సరే ఏ పని చేస్తున్నాడు, ఎవరు ఆ పని చేస్తున్నాడు, ఎవరు చేస్తున్నాడు, రాజేష్ రాసుకుంటుండు. అప్పుడు అలా ఉద్దేశం ఎవరు, ఉద్దేశం ఎక్కడ ఉన్నాడు, ఎవరు రాసుకుంటున్నాడు, రాజేష్ రాసుకుంటుండు కదా. అంటే రాజేష్ ఎవరు అక్కడ, ఉద్దేశం అన్నమాట, కర్త అక్కడ రాజేష్, ఓకేనా. అంటే ఉద్దేశం అంటే ఏంటి, ఎప్పుడైతే ఎవరైతే అడిగితే మీకు ఉద్దేశం ఏంటంటే డైరెక్ట్ సింపుల్ చెప్పేసేయాలి, కర్త అంటే ఉద్దేశం, ఓకేనా. ఇప్పుడు విధే జో కామ్ హో రహా హై, ఇప్పుడు రాజేష్ రాసుకుంటుండు. రాజేష్ అంటే ఉద్దేశం అయిపోయి, ఇప్పుడు జో కామ్ హో రహా, ఏం పని జరుగుతుంది అక్కడ, రాసుకుంటుండు అంటే రాసుకుంటుండు అంటే ఏంటి, క్రియ. అంటే సింపుల్ వేలో మనం విధేయ అంటే ఏంటి చెప్పొచ్చు, క్రియ.
ఏ పని అయితే జరుగుతుందో లాస్ట్లా అది మనం విధేయ అంటాం. ఓకేనా? అంటే సింపుల్ వేలో చెప్పాలంటే ఉద్దేశ్య అంటే కర్త అండ్ విధేయ అంటే క్రియ. సింపుల్. ఓకేనా? ఏ పని అయితే చేస్తున్న వాళ్ళు అంటే కర్త కింద వస్తారు, ఏ పని అయితే జరుగుతుంది అది విధేయ కింద వస్తారు. ఇప్పుడు నేను చెప్తా, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఎట్లా? రామ్ బజార్ జాతా హై. ఏంటి? రామ్, ఇగో చూడండి ఇక్కడ, రామ్ బాజార్. బట్ అది మంచిగా చూసుకోండి, ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెన్స్. ఇవి రెండు, ఉద్దేశ విధేయ, ఇవి రెండు కూడా మంచిగా అర్థం చేసుకుంటే ఇంకేం లేదు సెంటెన్స్లో, వాక్యాలు ఏం లేవు. మనం స్టార్ట్ చేద్దాం. ఇక రామ్ బజార్ జాతా, నేను ఏం చెప్పిన? ఉద్దేశ అంటే కర్త, విధేయ అంటే క్రియ. ఇప్పుడు నేను అడుగుతా, ఈ రామ్ బజార్ జాతాలో ఉద్దేశం ఎక్కడ ఉన్నది? ఉద్దేశం అంటే ఏంటి? కర్త. ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి కర్త అంటాం. ఇప్పుడు ఎక్కడ మార్కెట్కి ఎవరు వెళ్తుర్రు? రామ్ వెళ్తుండ్రు. రామ్ ఎవరు? కర్త. కర్తకి మనం ఏమంటాం? ఉద్దేశం అంటాం. అంటే మనం ఈజీగా చెప్పొచ్చు, సార్ ఇది ఉద్దేశం, దాని తర్వాత ఎక్కడ ఇలా క్రియ ఎక్కడ ఉన్నది? ఇగో జాతా హై, లాస్ట్ లో క్రియ ఉన్నది, జాతా హై. ఇదేంటి? క్రియకు మనం ఏమంటాం? విధేయ అంటాం. సింపుల్. ఇగో వచ్చేసింది, దాంట్లో ఏమున్నది? అర్థమైనా? ఇప్పుడు ఉద్దేశం అంటే ఏంటి, విధేయ అంటే ఏంటి? ఉద్దేశం అంటే ఎవరైతే ఏ పని చేస్తున్నాడో ఆయనకు ఉద్దేశం అంటాం, ఏ పని అయితే జరుగుతుందో అంటే క్రియ, లాస్ట్లో క్రియ ఉంటుంది కదా, క్రియకి మనం ఏమంటాం? విధేయ అని అంటాం. సింపుల్. అర్థమైందా? నెక్స్ట్ ఫాలో చేద్దాం. నెక్స్ట్ ఏముంటుంది? ఇగో చూడండి. నెక్స్ట్ ఇగో సింపుల్ వేలా. ఇప్పుడు మనం ఇంకా ముంగట్కి వెళ్దాం. వాక్యాలకి మనం ఎన్ని పార్ట్లో డివైడ్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్, వాక్యోకు मुख्यतः दो भागों में बांटा गया है. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏముంటుందంటే వాక్యోं को कितने प्रकार में बांटा गया, అంటే వాక్యాలకి ఎన్ని పార్ట్ల డివైడ్ చేసినాం మనం హిందీలో, ఎన్ని ప్రకారంగా ఉంటాయి వాక్యాలు అంటే వాక్యాలు రెండు ప్రకారం ఉంటాయి. మోస్ట్లీ బుక్స్లో మనం ఏం చదువుతాం? రెండు ప్రకారం. అదే కరెక్ట్ ఆన్సర్ కూడా. కానీ మన దగ్గర అక్కడక్కడ ఒక్కొక్క బుక్లో 3 టైప్స్ అనేవి ఉంటాం. మనం కన్ఫ్యూజ్ కావద్దు. ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే మనం 2నే రాయాలి, కానీ ఇప్పుడు మనం ఇక్కడ 3 టైప్స్ చదువుకుందాం. ఏంటి 3 టైప్స్? 3 టైప్స్. క్వశ్చన్ ఉంటే మాత్రం మీరు 2 పెట్టండి, కానీ ఇక్కడ మాత్రం మనం 3గా చదువుతాం. ఆ 3గా ఎందుకు చదువుతాం అది నేను చెప్తా అవన్నీ ఎందుకు చదువుతాం. చూడండి, 3 వాక్యోं को मुख्यतः 3 भागों में. ఇప్పుడు మనం ముఖ్యతः దీన్ని తీసేస్తాం. वाक्यों को 3 भागों में बांटा गया है అంటే 3 పార్ట్స్లో డివైడ్ చేయాల్సింది జరిగింది. ఆ 3 పార్ట్స్ ఏంటి అంటే చూడండి, ఇప్పుడు మనం 3 పార్ట్స్లో డివైడ్ చేద్దాం దీనికి. చూడండి, ఫస్ట్ ఏమో మనం ఎట్లయినా పెట్టుకోవచ్చు, ఫస్ట్ ఏదైనా పెట్టుకోవచ్చు, అర్థకి ఆధార్ పర్ పెట్టవచ్చు, రచనాకి ఆధార్ పర్ పెట్టవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అయితే ఇప్పుడు మనం ఏం రాస్తాం? ఫస్ట్ रचना के आधार पर. ఓకే, ఇది ఫస్ట్ వన్ అయింది. సెకండ్ వన్ మనది ఏం వస్తుంది అంటే अर्थ के आधार पर. ఇప్పుడు థర్డ్ వన్ మెయిన్. ఇది ఎవ్వరు కూడా చెప్పరు. అంటే మోస్ట్లీ మనం తీసుకొని నడుస్తాం ఏదేదంటే ఇదే రచనకి ఆధారపడి. ఇప్పుడు మనం కామన్గా ఎక్కడైనా గూగుల్లో సెర్చ్ చేస్తే, లేకుంటే ఎక్కడైనా మనం చదివితే, లేకుంటే సెర్చ్ చేస్తే అంటే భాగోకు కింద ఎన్ని పార్ట్ల డివైడ్ చేసిన అంటే 2 వస్తాయి అక్కడ. అది కరెక్టే ఆన్సర్, అది కూడా కరెక్టే, ఇది కూడా కరెక్టే. కానీ ఎప్పుడైతే మీకు ఎగ్జామ్లో వచ్చేటప్పుడు మీరు 2ఏ రాయాల్సింది. కానీ మనం ఒక 3 నాకు తెలిసిన కాబట్టి నేను ఒక బుక్లో చదివినా అంటే మీకు చెప్తున్నా 3 కూడా కరెక్టే. ఇప్పుడు చూడండి, మీరు తెలిసిపోతుంది. అర్థకి ఆధార్ పర్, దాని తర్వాత ఏమొస్తుంది? ప్రధానతాకి ఆధార్ పర్.
ఓకేనా. वाक्यों को 3 भागों में बांटा गया है అంటే 3 पार्ट्स లా మనం డివైడ్ చేసినాం. ఆ డివైడ్ చేసిన తర్వాత ఏదేది వస్తుంది మనకి, रचना के आधार पर 1, अर्थ के आधार पर 2 అండ్ प्रधानता के आधार पर 3. ఇప్పుడు చూడండి, रचना के आधार पर ఈ రోజు మనం చదువుకున్నాం. ఇది ఏది చదువుకుంటాం ఈరోజు, రచనాకే ఆధార్ పర్. ఒక్క డౌట్ కూడా ఉండొద్దు మనకు చదివినప్పుడు, అట్లా చదువుతాం మనం. ఫస్ట్ లాంగ్లో చదువుతాం, దాని తర్వాత షార్ట్లో చదువుతాం. ఫస్ట్ మనం ఎప్పుడైనా మనకు షార్ట్ కావాలంటే ఫస్ట్ మనం లాంగ్ టర్మ్ అర్థం చేసుకోవాలి. ఆ లాంగ్ అర్థం చేసుకున్న తర్వాత షార్ట్ మనకు ఎంత తొందరగా అర్థం అవుతుంది అంటే అంత తొందరగా అర్థమవుతుంది. ఎప్పుడు కూడా మనం ల్యాక్ కామన్నమాట. ఏదో డిఫికల్ట్ క్వశ్చన్ వచ్చిందంటే మన ట్రిక్ అప్పుడప్పుడు ఫెయిల్గా అయిపోతుంది అనమాట. కానీ ఎప్పుడైతే మనము లాంగ్లా చదివి షార్ట్ చేసినామంటే అవి రెండు కూడా మనకు గుర్తుంటాయి బాగా. సరే ఇట్లా ఇప్పుడు కొన్ని అప్పుడప్పుడు ఇట్లా డౌటేబుల్ క్వశ్చన్ ఇచ్చేస్తారు వాళ్ళు. అందుకే ఎప్పుడు కూడా మనం ఫస్ట్ లాంగ్ టర్మ్ లో చదవాలి, దాని తర్వాత షార్ట్ లో చదవాలి. అంటే ఫస్ట్ మనం లాంగ్ లో చదువుతాం, దాని తర్వాత షార్ట్ లో చదువుతాం. సో ఇక్కడ ఇప్పుడు రచనాకి ఆధార్ పర్ ఎన్ని ప్రకారం ఉంటాయి, మళ్ళీ ఇలా టైప్స్ ఉంటాయి. రచనాకి ఆధార్ పర్ 3 టైప్స్ ఉంటాయమ్మా. ఎన్ని టైప్స్ ఉంటాయి, రచనాకి ఆధార్ పర్ 3 టైప్స్ ఉంటాయి. ఓకేనా. ఇప్పుడు 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు అర్థకే ఆధార్ పర్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మళ్ళీ 8 టైప్స్ ఉంటాయి. అర్థకే ఆధార్ పర్ ఎన్ని టైప్స్ ఉంటాయి అంటే 8 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ प्रधानता के आधार पर, प्रधानता के आधार पर ఇలా 3 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రధానता के आधार पर ఏంటి అది కూడా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు రచనా के आधार पर सरल वाक, संयुक्त वाक, मिश्र वाक ఇట్లాంటి వాక్యలు రచనాకి అకార్డింగ్ వస్తాయి. దాని తర్వాత अर्थ के आधार पर वाक అంటే ఏంటి సార్, ఇవి మనం చదివినాం, ఇక్షార్థక వాక్, సందేహార్థక వాక్, నిషేధార్థక వాక్, ఇట్లాంటి వాక్ల అన్ని కూడా దేంట్లో వస్తాయి, ఇది అర్థకే ఆధార్ పర్ వస్తాయి. దాని తర్వాత प्रधानता के आधार पर नथिंग बट वाच्य, प्रधान के आधार पर जो वाक्य होते हैं దానికి మనం వాచ్య అనేటి అంటాం. ఏంటి వాచ్య. అర్థమైందా ఇప్పుడు. अर्थ रचना के आधार पर, अर्थ के आधार पर, प्रधानता के आधार पर. అండ్ ప్రధానता के आधार पर ఏదైతే సెంటెన్సెస్ ఉంటాయో దానికి మనం వాచ్య అనేటి అంటాం. వాచ్య మనం బాగా చదువుకుంటాం, కర్మవాచ్య, కర్తృవాచ్య, భావవాచ్య, అవే వాచ్యవి. ఓకేనా. ఇప్పుడు అన్ని వదిలేద్దాం, మనం ఒక టాపిక్ పట్టుకుంటాం, రచనా के आधार पर వాక్య చూద్దాం. నెక్స్ట్ పాజ్ కరో. ఈరోజు కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. ఓకే, तो ఫస్ట్ మనం 3 పార్ట్స్లో డివైడ్ చేసినాం. ఆ 3 పార్ట్స్లో డివైడ్ చేసిన తర్వాత మనం ఏం చదవాలి, రచనాకి ఆధార్ పర్ వాక్య. చూడండి అమ్మా, ఇప్పుడు రచనాకి ఆధార్ పర్ వాక్య ఎన్ని రకాలుగా ఉంటాయంటే 3 రకాలుగా ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. ఏంటి, ఫస్ట్ మనం చదవాలి సరళ వాక్య, సెకండ్ మనకేముంటుంది సంయుక్త వాక్య, థర్డ్ ఏముంటుంది మనకు మిశ్రిత వాక్య. ఓకేనా. అన్నీ అయితే మనం చదవలేము ఈరోజు. సో మనం సరళ వాక్య ఇంకా సంయుక్త వాక్య కవర్ చేయాలని ప్రయత్నిస్తాం. ఓకేనా. कोशिश करेंगे कि आज हमारा सरल वाक्य और संयुक्त वाक्य दो भी क्या हो जाए, खत्म हो जाए. सबसे पहले सरल वाक्य के लिए बात करेंगे हम लोग. कीप द हेडिंग सरल वाक्य. सरल वाक्य सरल वाक्य. ओके, देखिए सरल वाक्य के लिए मैं 3 स्टेप बोलूंगा. 3 स्टेप फॉलो होना है. 3 स्टेप फॉलो कर लिए तो सरल वाक्य खत्म. ఓకే, సరళ వాక్య ఖతం. నేనేం చెప్తున్నా అంటే నేను 3 స్టెప్లు చెప్తా. ఆ 3 స్టెప్లు మీరు ఫాలో చేసిరంటే సరళ వాక్య అయిపోయినట్టు అనమాట. ఏంది ఆ 3 స్టెప్లు ఏంటి, ఇప్పుడు చూడండి. ఇందాక మనం ఏమేమి చదివినాం, ఇంకొకటి ఉపవాక్య అనేటివి ఉంటాం బేట. ఉపవాక్య అనేటివి ఉంటుంది, నేను చెప్పలేను ఎందుకంటే ఆ వాక్య ఎక్కడ మనకు పని వస్తుంది అంటే అది మిశ్రిత వాక్లా పనికి వస్తుంది. సరే, తర్వాత మిశ్రిత వాక్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఉపవాక్య అనేటి ఏంటి అనేది చదువుకుంటాం. ఫస్ట్ మనం ఏం చదవాలంటే ఇది చదువుకుందాం ఫస్ట్. అంటే ఏ స్టెప్లో ఏదేదంటే చూడండి, ఇక్కడ ఫస్ట్
एक उद्देश्य और एक विधेय हो, अनेक उद्देश्य और एक विधेय हो, नेक्स्ट अनेक उद्देश्य और अनेक विधेय का संबंध बराबर हो। ఈ మూడు పాయింట్స్ గుర్తు చేయాల్సింది ఉన్నది మీకు, అంతే, ఇంకేం లేదు. ఈ మూడు పాయింట్స్లో ఏ పాయింట్స్లో ఇవే చూడండి. ఎప్పుడైతే సరళ వాక్యాన్ని ఉంటుందో ఇది ఉంటుంది, లేకుంటే ఇది ఉంటుంది, లేకుంటే ఇది ఉంటుంది. ఈ మూడు పాయింట్స్ ఫాలో చేస్తాయి ఆ పాయింట్స్ వాక్యాలు. నేను స్టార్టింగ్లో ఒక వాక్య రాసిన, ఇప్పుడు మీకు మంచిగా అర్థమవుతుంది చూడండి అది ఏ వాక్య అనేటి, అది ఏ వాక్యలో, అది ఏ వాక్య కింద వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మనకి ఏ కండిషన్, ఏక్ ఉద్దేశ్య और एक विधेय हो మీన్స్ ఏక్ కర్త మీన్స్ ఒక కర్త ఉండొచ్చు, ఒక క్రియ ఉండొచ్చు సింపుల్ సెంటెన్స్లో, ఓకేనా. నెక్స్ట్ అనేక్ ఉద్దేశ్య और एक विधेय हो, లేకుంటే అట్లా కూడా క్వశ్చన్ ఉంటాయి. ఎట్లా అనేక్ ఉద్దేశ్య అంటే రెండు కావచ్చు, మూడు కావచ్చు, కర్తాలు రెండు కావచ్చు, మూడు కావచ్చు, కానీ క్రియ మాత్రం ఒకటే ఉంటుంది అక్కడ, అట్లా కూడా వస్తుంది. నెక్స్ట్ ఎట్లా వస్తుంది, అనేక उद्देश्य और अनेक विधेय का संबंध बराबर हो అంటే మాట వాళ్ళు ఏం చెప్తారు అంటే ఇక్కడ చాలా కర్తలు కూడా ఉండొచ్చు, చాలా క్రియలు కూడా ఉండొచ్చు, మరి వాళ్ళు ఏదైతే పని చేస్తారో అది ఈక్వల్గా ఉంటుంది అనమాట. వాళ్ళు సైకిల్ తొక్కితే అందరు ఒకటేసారి అట్లా అందరు తొక్కుతారు అనమాట. ఇప్పుడు సపోజ్ దట్ మూడు కర్తలు ఉన్నాయి, మూడు ఉద్దేశం, అనేక ఉద్దేశం అంటే ఏంటి, ఎన్నో కావచ్చు, ఉద్దేశం అంటే ఏంటి, కర్త, ఎన్నో కర్త కావచ్చు. సపోజ్ దట్ మూడు కర్తలు ఇవ్వచ్చు వాళ్ళు, ఎట్లా సోనం, కవిత, లేకుంటే సునీత కావచ్చు, ఓకేనా. దాని తర్వాత అనేక విధేయ కూడా కావచ్చు, వాళ్ళు రకరకాల పని కూడా చేయవచ్చు, అంటే చదవడం, ఆడడం. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆ పని చేస్తారో ముగ్గురు కూడా ఒక్కసారే చేస్తారు, అంటే ఈక్వల్గా చేస్తారు. ఇప్పుడు సోనం చదివితే కవిత కూడా చదువుతుంది, అప్పుడు ఏమైతే ఈక్వలేషన్ అవుతుంది. అప్పుడు కవిత చదివితే సునీత కూడా చదువుతుంది, అర్థమవుతుందా. వాళ్ళు ఏం పని చేసినా ఈక్వల్ వర్క్ చేస్తారు అనమాట. లాస్ట్ పాయింట్లో వాళ్ళు ఇదే చెప్తున్నారు, అంటే అనేక ఉద్దేశ్య और అనేక విధేయ का సంబంధ్ బరాబర్. ఏదైతే వాళ్ళు పని చేస్తారో వాళ్ళు ఈక్వల్గా చేస్తారనమాట. అంటే చాలా కర్తలు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కావచ్చు, క్రియలు కూడా కావచ్చు, 3-4 క్రియ, రెండు క్రియ కూడా రావచ్చు, 3 క్రియ కూడా రావచ్చు. కానీ అప్పుడు లాస్ట్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఏ పని చేసినా ఈక్వల్గా చేస్తారు, అర్థమవుతుందా. ఈమె అన్నం తింటే ఈమె కూడా తింటాడు, ఈమె తింటే ఈమె కూడా తింటుంది అనమాట. అంటే ఏ వర్క్ చేసినా వాళ్ళు కలిసిమెలిసి చేసుకుంటారు అనమాట, ఒక్కసారే చేసుకుంటారు, ఓకేనా. ఇప్పుడు ఇంత అర్థమైందా. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటాం, అంతే, ఇంకేం లేదు. ఇది సరళ వాక్ అనేటి మీకు ఖతం అయిపోయిందిగా. చూడండి ఇప్పుడు నేను ఒక్క ఎగ్జాంపుల్, జయ కితాబ్ పढ़ती है, చూడండి జయ కితాబ్ పढ़ती है. ఇప్పుడు నేను చెప్తా ఇది ఏ, ఇప్పుడు నేను అడగొచ్చు, ఇప్పుడు మనకు చదివినాం కాబట్టి తెలుసు, కానీ నేను ఇప్పుడు అడగొచ్చు జయా కితాబ్ పढ़ती है, ఏ సెంటెన్స్ ఇది, ఏ వాక్య, ఏ कौन सा వాక్య है. అప్పుడు ఇగో నేనేమన్నా ఈ 3 పాయింట్స్ ఫాలో అవుతాయి సరళ వాక్యలో, ఏ క్వశ్చన్ ఉన్నా ఈ 3 పాయింట్స్
తప్ప బయటికి ఏం పోదు. ఇప్పుడు జయ కితాబ్ పడితే ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఫస్ట్ నాకు ఇది చెప్పండి, ఒక మాట చెప్పండి. ఇక్కడ ఇలా ఉద్దేశం అంటే ఏంటి అండ్ విధేయ అంటే ఏంటి, ఫస్ట్ అది నేర్చుకోండి మీరు. ఉద్దేశం అంటే ఏంటి అండ్ విధేయ అంటే ఏంటి. చూడండి, ఉద్దేశం అంటే ఏంటి, నేనేం చెప్పినా, ఎవరైతే పని చేస్తారో అది కర్త. అంటే కర్త అంటే ఉద్దేశం, ఏదైతే పని జరుగుతుందో అంటే క్రియ, క్రియ అంటే విధేయ. అంటే ఉద్దేశం ఎక్కడ ఉన్నది, ఇగో జయ అంటే ఉద్దేశ బేట, క్రియ కర్త, ఉద్దేశ కర్త, ఇదే ఓకేనా. నెక్స్ట్ విధేయ ఎక్కడ ఉన్నదమ్మా, ఇగో పడితే హే, పని జరుగుతుంది ఇక్కడ, క్రియ ఇది పడ్నా లిఖనా, ఇది క్రియ. అంటే క్రియకు మనం ఏమంటాం, విధేయ అని అంటాం. అర్థమైందా బేట, ఇగో విధేయ అని అంటాం. విధేయ అంటే ఏంటి, క్రియ. చూడండి బేట, ఫాలో అవుతుందా ఇది, ఈ ట్రిక్ ఫాలో అవుతుందా ఈ పాయింట్స్కి. ఒక్కటి ఉద్దేశం ఉన్నది దీంట్లో, ఒకటి విధేయ ఉన్నది దీంట్లో. చూడండి, ఏక్ ఉద్దేశ్ और एक విధేయ, ఇగో ఫస్ట్ పాయింట్ ఫాలో అయిందా కాలేదా. అంటే ఒకటి ఉద్దేశ కావచ్చు, ఒకటి క్రియ అంటే విధేయ కావచ్చు. ఫస్ట్ పాయింట్ ఇది. ఇగో మనం ఎగ్జాంపుల్లో చూసినాం, ఇక్కడ ఒక ఉద్దేశం ఉన్నది, ఒక విధేయ ఉన్నది. అయితే సింపుల్గా మనం చెప్పొచ్చు, అది ఏది సెంటెన్స్, అది మన సరళ వాక్కు సెంటెన్స్. మీరు టెన్షన్ ఏం పడకండి, ఆ సంయుక్త వాక్కు కూడా కావచ్చు, అంత టెన్షన్ పడాల్సింది అవసరం లేదు. సంయుక్త వాక్కు మనం ఎప్పుడైతే చదువుతామో అలా క్లియర్ఫై చేసుకుందాం మనం, ఓకేనా. నెక్స్ట్ 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 మనం ఇది అయిపోయిందా, ఇది రబ్ చేస్తున్నా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రోహన్ सोहन बाजार जाते हैं. బట్ ఇక్కడ చూడండి, ఉద్దేశం ఎక్కడ ఉన్నాయి, విధేయ ఎక్కడ ఉన్నాయి, మనం ఒక్కటే ఐడెంటిఫై చేసుకోవాలి. ఇక్కడ ఉద్దేశం ఎక్కడ ఉన్నది అండ్ విధేయ ఎక్కడ ఉన్నది. ఇప్పుడు చూడండి, ఉద్దేశం ఎక్కడ ఉన్నాయి మనది, ఇదంటే ఏంటి, కర్త అంటే ఉద్దేశ, కర్త ఎవరు, రోహన్ కర్త. ఒకటి సోహన్ అంటే కూడా ఏంటి, ఉద్దేశ కదా, ఉద్దేశ కదా, రాసుకుందాం ఉద్దేశ. ఈయన కూడా కర్తనే, ఉద్దేశ. ఫస్ట్ మనం ఇది నేర్చుకుందాం, ఇది తీయడం, ఓకేనా. విధేయ ఎన్ని ఉన్నాయమ్మా, ఇలా జాతే హే ఒకటే ఉన్నది విధేయ. విధేయ అంటే ఏంటి, క్రియ. తర్వాత లెటర్ ఐ విల్ టేక్ రగ్గం, ఓకేనా. సో ఇప్పుడు రోహన్ సోహన్ బజార్ జాతే హే, కర్త ఉద్దేశాన్ని ఒకటి, ఉద్దేశ్ రెండు, 1 2, జాతే హే ఇదేంటి విధేయ, విధేయ ఎన్ని ఉన్నాయి, ఒకటి. అప్పుడు ఏంటి, రెండు ఉద్దేశ ఒక క్రియ ఎప్పుడైతే ఉంటుందో అది మనది ఏముంటుంది, సరళ వాక్యం ఉంటుంది. అనేక ఉద్దేశ और एक విధేయ అంటే రెండు కాకుండా మూడు కూడా కావచ్చు, కానీ క్రియ మాత్రం ఒకటే ఉంటుంది అలా. అట్లాంటి సెంటెన్స్ మనం సరళ వాక్య కింద తీసుకుంటాం. ఇది క్లియరా. రోహన్ సోహన్ బాజార్ జాతే హే, ఒక కర్త ఉన్నది, ఒక ఉద్దేశం ఉన్నది, దాని తర్వాత ఒక విధేయ ఉన్నది. సింపుల్, అర్థమైందా. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, చూడండి, ఫస్ట్ మనం స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ పెట్టినాం. ఏ క్వశ్చన్ పెట్టినాం, సుమన్ దీపా और రాజు साथ पढ़ते लिखते और खेलते हैं. చూడండి, కొంతమంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఏం మిస్టేక్ చేస్తారు, సుమన్ దీపా और, సరే ఈ और
ఎట్లయినా మనం సరే ఇది కాకుండా ఇది వదిలేద్దాం. और राजू साथ पढ़ते लिखते और खेलते हैं. ఇప్పుడు ఇది ఓర్ దేంట్లో తీసుకుంటారు అంటే కొంతమంది సముచ్చయ బోధకులా తీసేసుకుంటారు. ఇది అందరు this is the mistakes we people are doing. Not I am not saying about you. Sometimes I will also confuse like that. Any question if they are giving means we are also confused. We are not a robot, we are the persons. Definitely we will also do mistakes, but we have to identify that mistakes. So ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఇట్లాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు ఫస్ట్ మంచిగా చూసుకోవాలి, అర్థం చేసుకోవాలి దాని తర్వాత మనం టిక్ పెట్టుకోవాలి. మనకు ఇంకొక లాస్ట్ పాయింట్ వస్తుంది, అనేక ఉద్దేశం అంటే ఎన్నో కర్తలు కావచ్చు, ఉద్దేశం కావచ్చు, ఎన్నో క్రియలు కూడా కావచ్చు, అర్థమైతే క్రియలు కూడా కావచ్చు, కానీ సంబంధ బరాబరు, కానీ వాళ్ళు ఏం చేసినా ఈక్వల్గా చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఇగో ఈ క్వశ్చన్లో అదే ఉన్నది. ఇది సముచ్చయ బోధకులా మనం తీసుకోవద్దు. ఎందుకు తీసుకోవద్దు అంటే ఇప్పుడు చూడండి, సుమన్, దీప, రాజు ఎన్ని ఉద్దేశాలు ఉన్నాయి? ఒక ఉద్దేశం, 1 2 3 ఉద్దేశాలు ఉన్నాయి ఇలా. అంటే ఇది ఫాలో అవుతున్నాయా, మన పాయింట్స్ ఫాలో అవుతున్నాయి కదా. అనేక ఉద్దేశం అని ఎన్నైనా కావచ్చు, 3 ఇచ్చిర్రు సరే. और అనేక విధే అంటే క్రియలు కూడా 2 కావచ్చు 3 కావచ్చు. ఇప్పుడు క్రియలు చూడండి, పడితే, లిఖతే, దాని తర్వాత ఖేల్తే 1 2 3 క్రియలు కూడా 3 ఉన్నాయి. ఓకేనా? దాని తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అంటే సంబంధ బరాబర్ హో, ఏదైనా చేస్తే వాళ్ళు ఈక్వల్గా చేస్తున్నారంటే అది సరళ వాక్య కింద వస్తుంది అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారో చూడండి, సుమన్, దీప और రాజు సాత్ పడితే అంటే కలిసి చదువుకుంటారు అనమాట. వాళ్ళు అందరు చదువుకుంటారు, ఒకటే చదువుతలేరు ఇక్కడ. అంటే సుమన్ అయినా ఒక్కటే చదువుతున్నాడు, లేకుంటే ఆన ఆడుకుంటున్నాడు, ఈయన చదువుకుంటున్నాడు, అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ ఏం లేవు ఇక్కడ. ఈయన చదివితే ఈ ముగ్గురు కూడా ఒకసారి చదువు, సాత్ పడితే లిఖతే హై అంటే చదువుతుర్రు రాస్తుర్రు ఒకటేసారి. అంటే ఇక్కడ ఏమైపోతుంది, ఈక్వల్గా ఏ పని చేస్తున్నా వాళ్ళు ఎట్లా చేస్తుర్రు, ఈక్వల్గా చేస్తుర్రు, అందరు ఒకటేసారి చేస్తుర్రు. దాని తర్వాత और खेलते हैं, దాని తర్వాత రాసిన తర్వాత అందరు ఒక్కసారి ఆడుకుంటారు అనమాట. అంటే ఏ పని చేసిన వాళ్ళు ఏం చేస్తారు, సంబంధ బరాబరు అంటే ఈక్వాలిటీ ఉన్నది ఇక్కడ. ఏ పని చేసినా ఈక్వల్గా చేస్తారు వాళ్ళు. అందుకే ఇక్కడ సంయుక్త వాక్య క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైందా? సంయుక్త వాక్య ఏంటి బేట, క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ సంయుక్త వాక్య. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఆర్ అంటే ఏంటి సార్, ఎందుకు సంయుక్త వాక్య అంటే ఏంటి, మీకు సంయుక్త వాక్య చెప్తాను కదా, అప్పుడు మీకు అర్థం వస్తుంది ఈ ఆర్ అంటే ఏంటి. ఇది కంజక్షన్ అనమాట. ఓకేనా? ఈ ఓర్ అంటే సముచ్చయ బోధ కిందిలో వస్తుందమ్మా. ఆ సముచ్చయ బోధ కిందిలోకి వస్తుంది కదా. అంటే సంయుక్త వాక్య డెఫినేషన్ ఏంటంటే ఎక్కడైతే మీకు సముచ్చయ బోధ కనిపిస్తే అది మీరు సంయుక్త వాక్య అనేటి అనుకుంటారు. అంటే దీని డెఫినేషన్ ఏంటంటే ఎక్కడైతే సముచ్చయ బోధక్ ఇండికేషన్ అంటే సముచ్చయ బోధక్ వర్డ్స్ మనకి ఎక్కడైతే కనిపిస్తాయో ఆ వాక్య ఆ క్వశ్చన్ సంయుక్త వాక్య కింద వస్తుంది. ఇప్పుడు సముచ్చయ ఆర్ అంటే సముచ్చయ బోధక్ కూడా ఉన్నది, అందుకే నేను అంటున్నా ఆర్ అంటే ఇది సముచ్చయ బోధక్ కింద కూడా వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఫస్ట్ దీనికి ఫాలో చేయాలి, దాని తర్వాత దానికి ఫాలో చేయాలి. అదే చెప్తున్నా కదా, ఏ పని అయితే జరుగుతుందో అది ఈక్వల్గా జరగాలి. ఎప్పుడైతే అది ఈక్వల్గా జరుగుతుందో దాని తర్వాత వాళ్ళు ఆ సముచ్చయ బోధకైనా ఇస్తుర్రు, కానీ ఆ సముచ్చయ బోధ కిందికి తీసుకోకుండా మనం దానికి వాక్యంగా ప్రకారంగా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇలా కన్ఫ్యూజన్ ఏమి ఉండొద్దు. వాళ్ళ ఈక్వల్గా వర్క్ చేస్తారు. ఎప్పుడైతే ఎవరైతే ఈక్వల్గా వర్క్ చేస్తారో అది ఆ సెంటెన్స్ దేని కింద అంటే సరళ వాక్య కింద వస్తుంది. ఐ హోప్ దట్ एवरीवन अंडरस्टूड दैट माय पॉइंट्स. ओके, थैंक यू वेरी मच. वी विल नेक्स्ट पार्ट अगर आपको चाहिए आप कमेंट बॉक्स में आपका कमेंट की ड्रॉप कीजिए. आपको कोई सा भी जो टॉपिक चाहिए आपको वो टॉपिक में प्रोवाइड करूंगा. आप यूट्यूब पर जाकर कमेंट बॉक्स में कमेंट कीजिए. चैनल को सब्सक्राइब करें, लाइक करें, शेयर करें. थैंक यू, धन्यवाद.